మాట్లాడుతున్నారు సార్. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు సార్. సార్ మంచి మాట చెప్పారు. నిర్మలమ్మ పొద్దు, బీహార్ ముద్దు, ఆంధ్రప్రదేశ్ వద్దు, అది సార్ వాళ్ళ లెక్కలు. ఎందుకంటే ఒక్కసారి మీరు చూస్తుంటే ఈరోజు మీరు అన్నట్టు బీహార్లో బీజేపీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది, ఆడ ఇదిగా ఉంది. కానీ ఇక్కడ ఏ ఓటు బ్యాంక్ లేకపోయినా, అట్లీస్ట్ 2% ఓటు బ్యాంక్ లేకపోయినా కానీ బీజేపీ ఆదరించి అన్ని ఎంపీలు ఇచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో నిలబడిందంటే దానికి కారణం ఎవరండి? ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఇచ్చిన ఎంపీలే కారణం అండి. తెలుగు ప్రజలు సపోర్ట్ చేయబట్టే, ఆంధ్ర ప్రజలు సపోర్ట్ చేయబట్టి, వాళ్ళు అన్ని ఎంపీలు ఇవ్వబట్టే ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆయన ఎలక్షన్కి వెళ్ళకముందు ఏం చెప్పారండి? ఔరా ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్ అని చెప్పలేదు సార్. ఆయన ఏం చెప్పాడు? ఔరా ఏక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పుకుంటారు, కింద పడిపోయాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సపోర్ట్ చేయబట్టే, ఇక్కడ ఉన్న ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సపోర్ట్ చేసి ఎంపీలను గెలిపించబట్టే వాళ్ళు నిలబడ్డారు సార్. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత రుణపడి ఉండాలి సార్. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే, బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో మాకు ఏం వద్దు, ఆంధ్రప్రదేశ్లో మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడు వాళ్ళని చిన్న చూపు చూస్తాం అన్నట్టుగా బీహార్కి ఎన్నో తాయిలాలు ఇచ్చారు సార్. అక్కడ ఒక బోర్డు, మకానా బోర్డు అని ఒకటి ఫామ్ చేశారు సార్. మరి ఇప్పుడు అదే ఫామ్లో మరి ఆంధ్రప్రదేశ్కి ఏ బోర్డు ఇచ్చారంటే వాళ్ళు ఇచ్చింది గుండు సున్నా సార్, ఒక కోడిగుడ్డు మాత్రమే ఇచ్చారు సార్. ఇంకా పోతే బీహార్కి ఏమి ఇచ్చారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఇచ్చారు సార్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడున్న ఎంపీలుగా ఏం సాధించారంటే ఒక కోడిగుడ్డు మాత్రమే సాధించారు సార్. ఇప్పటికి 2 కోడిగుడ్లు మనం సాధించారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి. నెక్స్ట్ పోతే అక్కడ ఏమి ఇచ్చారంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సార్. ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఇక్కడ ఏవియేషన్ మినిస్టర్ ఎవరంటే మన కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ సార్. మనం ఎయిర్పోర్ట్ మినిస్టర్గా ఉండి మనం ఏం సాధించలేకపోతే బీజేపీ సర్కార్ అక్కడున్న బీహార్కి ఏమి ఇచ్చింది అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇచ్చింది సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ కూడా ఒక గుడ్డే ఇచ్చారు సార్. ఎన్ని కోడిగుడ్లు తెచ్చారు సార్ వీళ్ళు? ఎన్ని కోడిగుడ్లు ఇచ్చినా కానీ మనకు వాళ్ళు గుడ్డే ఇస్తున్నారు సార్. ఇంతకుముందు ఆదరించకపోయినా అదే చేస్తారు, ఆదరించినా అదే చేస్తారు సార్. గుడ్డ అంటే మంచిదే కదా. ఏం సార్ ఏం మంచిది? కోడిగుడ్డ అంటే ఏం వీలేదండి సార్, గుండు సున్నా సార్ వాళ్ళు ఇచ్చింది మనకి. ఇంకపోతే సార్ వీళ్ళ నిధుల్లో సార్ అమరావతి రాజధాని గురించి ఏమన్నా ప్రస్తావించారు సార్? అసలు అమరావతి లేదంటే ఆంధ్రప్రదేశ్ పేరు తలచడానికే మేబీ నిర్మలమ్మ భయపడుతున్నారా లేదంటే చిన్న చూపు చూస్తున్నారా ఏం అర్థం కావట్లేదు సార్. ఇంకపోతే ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ అనే బ్యాంక్ కూడా తీసేస్తారు సార్. అంటే ఆంధ్ర ప్రజలన్నా తెలుగు ప్రజలన్నా అంత చిన్న చూపు మనకు అర్థమవుతుంది సార్. వెనకబడి జిల్లాలకి ప్యాకేజ్ ఇస్తా అంటున్నారు సార్. ఇంతవరకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు సార్. విశాఖ మెట్రో స్టేషన్కి ఏం చెప్పలేదు, లేదా విజయవాడ మెట్రోకి ఏం చెప్పలేదు సార్. అట్లీస్ట్ కనీసం వీళ్ళు మనం ఎంతో కోరుకున్న అమరావతికి ఏమైనా చేస్తారా వెయిట్ చేస్తాం, కానీ అమరావతి పేరు కూడా వీళ్ళు ప్రస్తావించలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ లేదంటే ఆంధ్ర ప్రజలను ఎంత చిన్న చూపు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది సార్. రైట్, ఓకే. శేఖర్ సార్ నమస్తే అండి. వర్మ గారు మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ప్రత్యేకంగా మా పాలకోట అన్నకి అండ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి.